వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్లో జట్టు దక్కించుకోవాలన్న గౌతమ్ అదానికి మరోసారి నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ నియంత్రణ వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిన అదానీ గ్రూప్ చివరి నిమిషంలో ఈ డీల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఓనర్స్ అయిన సివిసి క్యాపిటల్తో అదానీ గ్రూప్, టొరంటో గ్రూప్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ భాగస్వామ్యం కోసం చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. సివిసి క్యాపిటల్కు చెందిన గుజరాత్ టైటాన్స్ జట్టులో మెజారిటీ వాటాను విక్రయించి మైనారిటీ హోల్డింగ్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బిజినెస్ సైట్స్ పేర్కొన్నాయి. వాస్తవంగా ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు బీసీసీఐ కొత్తగా 2 జట్లకు అవకాశం ఇవ్వగా సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ 5,625 కోట్ల రూపాయలతో గుజరాత్ టైటాన్స్ జట్టును దక్కించుకుంది. 7,000 కోట్లకు సంజీవ్ గోయంకా లక్నో సూపర్ జైంట్స్ ను దక్కించుకున్నాడు. అప్పుడు కూడా టెండర్ వేసిన అదానీ గ్రూప్ 4,653 కోట్ల రూపాయలు మాత్రమే కోట్ చేసింది. దాంతో గుజరాత్ టైటాన్స్ సివిసి క్యాపిటల్స్ వశమైంది. ఈ క్రమంలోనే ఆ జట్టులోని మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అదానీ గ్రూప్ ఈ డీల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో టొరంటో కంపెనీ సివిసి క్యాపిటల్స్ షేర్స్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అదానీ గ్రూప్ వెనక్కి తగ్గడానికి గల కారణాలు తెలియరాలేదు.